అన్ని రంగాల్లో సాధించిన విజయాలు పురస్కరించుకుని ప్రతి ఏటా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉపాధి రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మొదలుకొని వివిధ శాఖలో మహిళలు ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్న మహిళా అధికారులపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లాలో కీలక పదవుల్లో ఎక్కువ మంది మహిళా అధికారులు బాసులుగా ఉన్నారు. వేరే జిల్లాల్లో ఏదో ఒక శాఖ లేదంటే 2 శాఖలకే మహిళలు బాసులుగా ఉన్నారు. కానీ నిర్మల్ జిల్లాలో మాత్రం పలు కీలక పదవుల్లో మహిళా అధికారులే బాసులుగా ఉన్నారు. జిల్లాలో కలెక్టర్ నుంచి మొదలుకొని ఎస్పీ, ఆర్టీఓ, డిపో మేనేజర్ గా మహిళా అధికారులే బాసులుగా ఉండి ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు. కలెక్టర్ గా అభిలాష అభినవ్, ఎస్పీగా జానకి షర్మిల, ఆర్డీఓగా నాగజ్యోతి, డిపో మేనేజర్ గా జ్యోతిరెడ్డి పలు కీలక పోస్టుల్లో బాసులుగా ఉండి జిల్లా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తూ జిల్లాను ముందుకు తీసుకుపోతున్నారు. నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మహిళా అధికారులు అంటే ఏంటో నిరూపించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభిలాష అభినవ్ ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల సమస్యలు ఓపికతో తెలుసుకుంటున్నారు. వెంటనే ఆయా శాఖ అధికారుల ద్వారా పరిష్కారం చేస్తూ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని ప్రత్యేక శైలిలో పరిష్కారం చూపుతున్నారు. అధికారులతో రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలని చెప్తున్నారు. From my side, I am wishing all the ladies all the very best in this International Women's Day. May your dreams come true. May you get more success. As ladies, mana work balance, life balance, family balance anni chestunnamu. So I wish all of you a very good health and a very successful year in this coming year of 2025. నిర్మల్ జిల్లాలో మన నిర్మల్ ఉత్సవాలు ఒక కొత్త ప్రోగ్రాం డిసెంబర్ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. ఇన్ స్పాన్ ఆఫ్ 4 days more than 20,000 పర్సన్స్ ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చారు అండ్ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇది ఉత్సవాలది మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే నిర్మల్ జిల్లాకి మన స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు తీసుకురావాలి. అందువలన ఇది ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్కి ఒక స్పెసిఫిక్ హిస్టరీ ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ కాకుండా నిర్మల్ డిస్ట్రిక్ట్కి కూడా ఒక హిస్టరీ ఉంది. ఇది హిస్టరీ మన కమింగ్ జనరేషన్స్కి తెలవాలి కాబట్టి ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. This year again at a more higher level, at a bigger scale మనది ప్రోగ్రామ్ మళ్ళీ ఏర్పాటు చేస్తాము. అదే మన ప్లానింగ్లో ఉన్నాము. ప్లస్ అట్ ద సేమ్ టైం మన జిల్లాలో ఇంకా చాలా రకంగా యాక్టివిటీస్, విమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా రకంగా యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. రీసెంట్గా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా గుర్తింపు వచ్చింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఎంపవర్ ది విమెన్ ఆఫ్ నిర్మల్. మన బాలశక్తి ప్రోగ్రామ్ ద్వారా కూడా గర్ల్స్, చిల్డ్రన్కి చాలా ఎంపవర్మెంట్ ఇస్తున్నాము. కోడింగ్ స్కిల్స్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్స్ కావచ్చు. సో అవర్ గర్ల్స్ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ ఆల్ ది ఫీల్డ్ and we will make sure that Nirmal as a district is uplifted more and developed more. నిర్మల్ జిల్లాలో పోలీస్ బాస్ గా జానకి షర్మిల బాధ్యతలు తీసుకుంది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జానకి షర్మిల జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తుంది. నేరాలపై అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలు, 2 ప్రమాదాలు, కుటుంబ నియంత్రణకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. మూఢనమ్మకాలు, ప్రమాదాలపైన గ్రామాల్లో అవగాహన సదస్సు కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది. అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లాలో మేము నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అనే కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము 2 కార్యక్రమాలు స్పెషల్గా చేస్తున్నాము. ఒకటి వచ్చేసి పోలీస్ అక్క అనే కార్యక్రమం. దీంట్లో వచ్చి పోలీసులు, మహిళా కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేజీబీబీ స్కూల్స్కి వెళ్ళి ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేస్తారు మంత్లీ. ఆ స్కూల్స్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు. ఆ స్కూల్లో ఉండే అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు కానీ, లేదా వాళ్ళకి ర్యాగింగ్, సైబర్ సెక్యూరిటీ, విమెన్ సేఫ్టీ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటి ఇష్యూస్ గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మన ఇంట్లోనే ఒక పోలీస్ ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాం, మనం ఎంత ధైర్యంగా ఉంటామో ఆ ధైర్యం ఆ పిల్లల్లో వస్తుంది. సో ఆ ధైర్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సమస్యలను వాళ్ళే తీర్చుకోగలుగుతారు.
సో అలాగే ఈ ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పోలీసులు ఒక కానిస్టేబుల్ వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళు కూడా మంచి స్థాయికి రావాలనే ఉద్దేశంతో బాగా చదువుకోవడం కూడా జరుగుతుంది. ఈ అన్ని ఉద్దేశాలతోటి ఈ పోలీస్ అక్క అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన పోలీస్ కానిస్టేబుల్స్ కూడా, మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ సాధారణంగా రిసెప్షన్ డ్యూటీలకే పరిమితం అవుతున్నాము అని వాళ్ళు నా దగ్గర చెప్పడం, దాన్ని బట్టి వాళ్ళకి ఈరోజు పెట్రోకార్స్ డ్యూటీ అలాట్ చేయడం జరిగింది. సో విమెన్ కానిస్టేబుల్స్ ఏ రకంగా కూడా తక్కువ కాదు. దే ఆర్ ఈక్వలెంట్ టు మెన్. ఈవెన్ ట్రైనింగ్లో కూడా వాళ్ళు ఈక్వల్గానే ట్రైనింగ్ చేస్తారు. కాబట్టి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకి అన్ని డ్యూటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి పెట్రోకార్ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. ఈ పెట్రోకార్ డ్యూటీస్ వల్ల వాళ్ళు గస్తీ చేపడతారు, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్లో యూజువల్లీ డయల్ 100 కాల్స్ మనకి వచ్చేసి నిర్మల్ జిల్లాలో ఎక్కువగా విమెన్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటున్నాయి. ఈ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక విమెన్ పీసీ అటెండ్ చేస్తే మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. తను చెప్పేవాళ్ళు కూడా ధైర్యంగా చెప్తారు, అలాగే విమెన్ కూడా కరెక్ట్గా స్పందించడం జరుగుతుంది. సో ఈ 2 కార్యక్రమాల ద్వారా మేము మహిళా దినోత్సవం నాడు మాకు వీలైనంతలో మహిళా సాధికారతకి ట్రై చేస్తున్నాము. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లాలో మరో ముఖ్య అధికారి ఆర్టీఓ రత్న కళ్యాణి. ఈమె జిల్లా నలుమూలలా పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తుంది. ప్రజలకు అవగాహన సదస్సులు, కార్యక్రమాలు చేపడుతూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తుంది. బస్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ప్రయాణికులను అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. మరో ముఖ్య అధికారి డిఆర్టీఓ విజయలక్ష్మి నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. నిర్మల్లో కొయ్య బొమ్మల తయారీకి వినియోగించే పురికి చెట్లను పెంచుతూ రాష్ట్రంలోనే జిల్లాను ముందు వరుసలో నిలుపుతూ ముందుకు సాగుతోంది. కానీ నిర్మల్ జిల్లాలో పలు కీలక పదవుల్లో ఉన్న మహిళా అధికారులు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.